నాగేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్ సార్ చాలా ప్రముఖంగా ప్రచురించారు. గురు శిష్యుల రహస్య భేటీ ఒకసారి ప్లే చేయండి. బేగంపేట ఎయిర్పోర్ట్లో బాబు రేవంత్ ఇద్దరు కలుసుకున్నారు అని చెప్పి, ఇద్దరు కూడా గతంలో ఒకే పార్టీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదు అని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు ఇది చేయలే. నేను చంద్రబాబు నాయుడు అంటే నాకు అభిమానం అనే చెప్పుకున్నారు చాలా ఇంటర్వ్యూస్లో కూడా. ఈ నేపథ్యం సహచరుడు ఓకే సార్. కానీ వీళ్ళు రాసింది ఏంటంటే శిష్యుడు అని చెప్పి, గురువు శిష్యులు వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్లో కూడా చాలా మంది ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శిష్యుడే, నిరంజన్ రెడ్డి శిష్యుడే, వీళ్ళు బీఆర్ఎస్లో కడియం శ్రీహరి శిష్యుడే, కేసీఆరే శిష్యుడు. అసలు ఎవరుగా శిష్యులు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎర్రమల్లి దయాకర్రావు చంద్రనాయుడు శిష్యుడే కాదా చెప్పండి. బీఆర్ఎస్ లో చాలా మంది మరి అందరూ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలా మంది చంద్రనాయుడు శిష్యులే కదా. రైట్ సార్. వీళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఒకవైపు కమలం పార్టీతో పొత్తుకు వెళుతూ కాంగ్రెస్ సీఎంని కలవడం ఏంటి అనేది ఒకటైతే, బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే ఆ చర్చలకు వెళ్లే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిశారు అని చెప్పేసి. సో ఒకవైపు బాబుని టార్గెట్ చేశారు, రెండో వైపు బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ని కూడా టార్గెట్ చేసిన కథనం ఇది. ఇప్పుడు ఇది ఎంత నిజమో మనకు తెలియదు. నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. మిగతా పత్రికల్లో రాలేదు, కనీసం రాలేదు సార్. ఇంక్లూడింగ్ సాక్షిలో కూడా రాలేదు సార్. నేను చూడలేదు సాక్షిలో వచ్చిందా. ఎందుకంటే ఈ కథనం కనుక నిజమైతే సాక్షి వేయాలి. పోనీ సాక్షి తెలంగాణ ముఖ్యమంత్రి పైన అటాక్ పెట్టదలుచుకోలేదు అనుకున్నాం. సో అందువల్ల నమస్తే తెలంగాణలో వచ్చింది అంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ స్టోరీ అని అయ్యి ఉండాలి, చెప్పలేం కూడా. ఒకవేళ జరిగిందని అనుకుందాం, పత్రికలో బ్యానర్ వేశారు కనుక పూర్తిగా అవాస్తవం అని నేనే కొట్టిపారడలేదు. ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిశారనుకోండి. సో ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరికి పరిచయం ఉంది, ఆటోమేటిక్గా కలిసి రాజకీయాలు మాట్లాడుకుంటారు కదా. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు బహుశా కలవలేదు కదా. ఆ మాటకొస్తే కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వెళ్ళి కలవలేదా? సో జగన్మోహన్ రెడ్డిని కలవలేదా కేసీఆర్? సో కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు, ఈవెన్ మొన్న కూడా కలిశారు కదా, బహిరంగంగా కలిశారు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు కదా. అంటే కేసీఆర్ జగన్ మంతనాలు ఎవరిని ముంచడానికి అని అనలేం కదా. సో ఒకవేళ నిజంగానే రేవంత్ చంద్రబాబు కలిశారు, కలిస్తే మాట్లాడుకుంటుంటారా అండి? ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి పోయాను. సో ఆ పెళ్ళిలో నాకు రేవంత్ రెడ్డి కనబడ్డాడు, నేను మాట్లాడుకుంటుంటానా? సో అక్కడ మంతనాలు ఏముండవు, మాట్లాడతా కదా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముని ఇంట్లో పెళ్ళి, సో వెళ్ళాను నేను. సో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ముఖ్యమంత్రి కనబడతాడు కదా. మాట్లాడే సమయం మాట్లాడాను అనుకోండి, అది వెంటనే ఇక రేవంత్ రెడ్డితో నాగేశ్వర మంతనాలు ఉండవు కదా. ఇప్పుడు నేను నిజంగానే ఎయిర్పోర్ట్లో నాకు చంద్రబాబు నాయుడు కలుస్తాను, మాట్లాడుకుంటున్నా. సో ఇలా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చాలామంది కలుస్తుంటారు, మాట్లాడుతూ ఉంటాం. ఈవెన్ మీకు దాంట్లో లాంజ్లో విఐపీ లాంజ్లోకి వెళ్ళి గంటసేపు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయ విశ్లేషకుడు మాట్లాడతారు, రాజకీయ నాయకుడు మాట్లాడా. అందువల్ల రేవంత్ చంద్రబాబు నిజంగానే బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిస్తే బహుశా సమావేశం అవుతారు, కాకుండా ఉంటారు. కానీ 2 గంటలు అని చెప్తున్నారు, 3:30 to 5:30. అది ఏ టైం అయినా కానీ మాట్లాడుకుంటారు, చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి కలిస్తే మాట్లాడడం నేరం కాదు. ఇద్దరు నాయకులు మాట్లాడితే అది ఒక నేరం కాదు. మన దేశంలో ఏమైందంటే ఇద్దరు నాయకులు మాట్లాడితేనే నేరం. నేను కేసీఆర్ పిలుస్తూ రివ్యూకి పోతే తెల్లారి నుంచి నా మీద కేసీఆర్ మద్దతుతో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా, నా మీద ప్రచారం లేపారు. నేను ఏమన్నది అగ్రికల్చర్ రివ్యూ పిలిస్తే పోయాను. ఇది నేరమా అండి ఇది నాయకులు కలిస్తే? సో ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకులు కలుస్తారు, 2 పార్టీ సంబంధం లేని వాళ్ళు కలుస్తారు కూడా. సో అందువల్ల కలవడం అనేది మీకు గుర్తునే ఉంటుంది. బండి సంజయ్ కవిత ఓ పెళ్ళిలో కలిస్తే ఎదురైతే దాని పేరు పెద్ద వార్త అయింది. అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, రాజకీయాలు మాట్లాడుకుంటారు. అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ అని సంబంధం లేదు. సో పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉండారా ఇద్దరు నాయకులు కలిస్తే? సో అందువల్ల అది సమస్య కాదు. దానివల్ల రాజకీయ పరమైన పరిణామాలు ఏమైనా జరుగుతాయా? ఏం జరగటానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ స్టోరీలో బీజేపీ మాట్లాడించిందని, బీజేపీ ఏం మాట్లాడిస్తుంది?
బీజేపీ ఒకవేళ రేవంత్ రెడ్డితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే బీజేపీ చంద్రబాబు నాయుడు రాయబారం అవసరమా? ఇక్కడ రేవంత్ రెడ్డి పరిచయం ఉన్న బీజేపీ నేతలు ఒక్కరు లేరా అండి? ఒక్కరు లేరా? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పరిచయం ఉండి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండి రేవంత్ రెడ్డికి ఎవరికి తెలియకుండా కలవగలిగే ఒక్క బీజేపీ నాయకులు లేడా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తే ఆ లెక్క వేరు. అది చంద్రబాబు నాయుడు బీజేపీ డైరెక్ట్ చెప్పచ్చు కదా, బీజేపీ డైరెక్ట్ చెప్పకుండా ఉంటుందా? అందువల్ల రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉన్నదా? బీజేపీ ఏం చేయదలుచుకుంది? ఇప్పుడు ఈ కథనం ప్రకారం రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్లోకి వెళ్ళి నిన్న లక్ష్మణ్ అన్నాడు కదా, ఏక్నాథ్ షిండే కావాలి అనుకుందాం. బీజేపీ నాయకులకు వేరే రూట్స్ లేవు, ఓన్లీ రూట్ చంద్రబాబు నాయుడు. సో అది కూడా రాంగ్ కదా ఆర్గ్యుమెంట్. ఆ బేసిస్ అదే అయితే మీతో తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటాడు ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ఆయన ముఖ్యమంత్రి అవుతారా? బీజేపీకి ఉన్నది 8, ఎంతమందితో తిరుగుబాటు చేస్తే అవుతారు ముఖ్యమంత్రి? కామన్ సెన్స్ చెప్తుంది కదా సార్. ఇది ఈ స్టోరీలో ఉన్న లాజిక్ కలవడం అయితే కలిసారో లేదో నాకు తెలియదు. కలిసినా కూడా ఈ లాజిక్ అంటే ఏక్నాథ్ షిండే కావటానికి చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించేది ఏముంటుంది చెప్పండి? సో చంద్రబాబు నాయుడుతో కలిసి డిస్కస్ చేసి మరి అట్లంటే ఇప్పుడు జగన్ కలిశాడు కేసీఆర్ను. బీఆర్ఎస్ బీజేపీలో కలపడానికే జగన్ వచ్చాడు. ఎందుకంటే జగన్తో బీజేపీకి పరోక్ష సంబంధం ఉంది అని ఇంకోడన్నా అంటే ఓపెన్గా కలిశారు కదా సార్, ఓపెన్గా కలిసినారు కదా. అదే అందుకే బీజేపీ చెప్తేనే కలిశాడు. వెళ్ళి ప్రత్యేకంగా ఇన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి అంత మంచిగా ఆయన నడుస్తున్నట్టు అయిపోయి కలిశాడు కదా. మరి హాస్పిటల్ ఉన్నప్పుడు కలిసినట్టు అది కాదు. సో ఆయన అంత మంచిగా మంచి బ్రహ్మాండంగా పొలిటికల్ మీటింగ్లో రెడీ అవుతున్నపోయి కలిశాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా బీజేపీ బీఆర్ఎస్లను కలిపే ఉద్దేశంతోనే జగన్ వచ్చి కలిశాడా అని క్వశ్చన్ మార్క్ వేసుకొని ఇంకో పేపర్ వేస్తాడు. అంటే మీకు మాతో పొత్తు కావాలంటే మీరు రేవంత్ రెడ్డిని ఒప్పించండి, షిండేలా మార్చండి. అది ఇట్ లుక్స్ ఆక్వర్డ్ అండ్ అబ్సర్డ్ కదండి. పొత్తు కావాలంటే షిండే చంద్రబాబు నాయుడు ఒప్పిస్తే రేవంత్ రెడ్డితో రాజకీయ పరిస్థితులు వదులుకొని చంద్రబాబు నాయుడు కొరకు చేస్తారా? అసలు షిండేలు ఎట్లా సాధ్యమవుతుంది? 8 మంది ఉన్నారు బీజేపీకి. ఇది అర్థం కాని అంశం ఏంటంటే అక్కడ వేరు మహారాష్ట్రలోనికి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు షిండేలు పిందెలు ఉపయోగపడతారు. ఇక్కడ బీజేపీకి 8 మంది ఉన్నారు, అది మర్చిపోతున్నారు మీరు. 8 మంది ఉన్న పార్టీతో ఎంత యాడ్ చేస్తే అధికారం వస్తుందండి? 52 అడేయాలి. 65 మందిలో 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నాక షిండేలు ఎందుకండి? ఆయనే ఇంకో 10 మందిని బీఆర్ఎస్ తెచ్చుకోలేడా? సో అప్పుడు అందువల్ల ఇట్ సౌండ్స్ ఇల్లాజికల్ కదా. ఇక్కడ ఒక స్టోరీలో లాజిక్ కనబడాలి. సో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించి నా అనుమానం బీజేపీ ఈజ్ నాట్ ఇన్ హరీ. బీజేపీకి ఇప్పటికిప్పుడు తొందరగా తెలంగాణలో పవర్ గ్రాప్ చేసుకోవాలని ఉందని నేను అనుకోను. అంత అమాయకులు కాదు బీజేపీ. అలా చేయాలంటే ముందు కర్ణాటక చేయాలి కదా. కర్ణాటకలో ఇక్కడికన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. దేశమంతటా చేయాలి కదా. సో అట్లా ఒక రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చిన రోజు దాన్ని ఉపయోగించుకోవడం వేరు. 8 మంది సభ్యులతో 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం వేరు. రెండింటి వరకు చాలా తేడా ఉంది, ఎక్కడ జరగలేదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు రేవంత్ కలిస్తే కలవచ్చు, రాజకీయాలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, అదే నేరం కాదు. సో ఇద్దరు నాయకులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారా? ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తన ఎలక్షన్ అనుభవం కేసీఆర్ చెప్పకుండా ఉంటాడా? సో ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు మాట్లాడతారండి. మాట్లాడుకుంటూ ఎందుకుంటారు? నాలంటోడు కలిస్తేనే రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ జగన్ కలిస్తే మాట్లాడుకోరా? సో ఎందుకు మాట్లాడుకోరు? చంద్రబాబు రేవంత్ కలిస్తే మాట్లాడుకుంటారు, చంద్రబాబు కేసీఆర్ కలిస్తే మాట్లాడుకోరు రాజకీయాలు. సో అనివార్యంగా రాజకీయాలు అందుకు ముందు మంచి పరిచయం ఉంది. సో చంద్రబాబు నాయుడు పట్ల రేవంత్ రెడ్డి గౌరవం ఉన్నమాట నిజం, అదేం బహిరంగమే రహస్యమే కదా, అదే సీక్రెట్ కాదు కదా. సో రాజశేఖర రెడ్డి అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ మేరకైతే కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో గౌరవాన్ని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల రాజకీయాల్లో అదేమీ నేరం కాదు ఇద్దరు కలవడం. దానివల్ల నిజంగానే రాజకీయ పరిణామాలు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటే చర్చ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించే సమయం కానీ యోచించే సమయం కానీ ఉందని అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ ఉన్న తెలుగుదేశాన్ని ఆపేశాడు. ఆయనకి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం కొరకు ఆయన తలమునుకలై ఉన్నాడు. ఈ టైంలో ఆయన ఆపరేషన్ తెలంగాణ చేస్తాడా? అంత అవకాశం ఉందా అక్కడ? సో ఇక్కడ తెలంగాణలో పార్టీని ఆపేశారు కదా. అందువల్ల ఇవన్నీ కూడా కథనాలు, స్పెక్యులేటివ్ కథనాలే తప్ప
ఐ థింక్ దెర్ ఇస్ ఎనీ లాజిక్ ఇన్ ది స్టోరీ. రైట్ సార్. నిన్న పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ రేవంత్. ఈ సందర్భంగా మజ్లిస్